బిట్టు నేను చెప్పిందంత గుర్తుందిగా అంటూ రుబ్రోల్ పత్రం లాగా నా ముందు తల చెప్పడం కాదు. ఆ కవిలోడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కామ్గా వాడిచ్చింది మాత్రమే తీసుకొచ్చేస్తాం. బేరాలంటానికి వాడు ఏమైనా చీరలు అమ్ముకునేవాడా చింతపండు అమ్ముకునేవాడా? పాపం మన కవులుదారే. రుణమాఫీలు చేశారుగా, బానే మిగులుతుంది. అడుగుతాలే. బిట్టుజీ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. పెద్ద గంగ గారు తిట్టారని అలిగి బిట్టు గారు పుట్టింటికి వెళ్తున్నట్టున్నారు. అలిగెళ్ళడం ఆడవారి హక్కు కదా. ఈ మధ్యన మగవాళ్ళు కూడా ఈ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారులే. మరి నువ్వు మన హిమాలయాలకి ఎందుకు వెళ్ళినట్టు? నీకంటూ సొంత గొంప ఏడిస్తే నిన్ను పంపించేదాన్ని. ఇదండి ఈనాటి సత్తుల మతులు. సర్లే గాని ఇక నువ్వు బయలుదేరు, బస్సుకి టైం అవుతుంది. బిట్టుజీ ఎక్కడికో చెప్పనేలేదు. చెప్తే పని అవదని దాటేస్తున్నారు. దాటేయటమా నా బొందా? మీరు గ్యాప్ ఇస్తే చెప్దామని వెయిట్ చేస్తున్నారు. ఛాన్స్ ఇస్తున్నాం, చెప్పండి. నేను మా ఊరు వెళ్తున్నాను. ఎందుకు? అక్కడ మీకు ఏమైనా పని దొరుకుతుందా? ఒకరు దొరికితే నాకు చెప్పరా. కాదు, మా పొలం కౌలు డబ్బులు తీసుకురావడానికి వెళ్తున్నాడు. మీకు పొలం ఉందా? ఎక్కడుంది? మంగళగిరిలో. అక్కడ పొలాలన్నీ కోట్లలో ఉన్నాయి. ఎంత కౌలు వస్తుంది బిట్టుజీ? ఎకరా కోటి పలికిన కౌలు 50 లక్షలు ఇవ్వరు కదా రామ్జీ. మరి ఎంత వస్తుంది? 4000. వాటి కోసం మీరు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి రావాలా? వెళితే మిగిలిన 3000 వస్తాయి కదా. 3000 కోసం 300 కిలోమీటర్లు వెళ్ళి డబ్బులు తెరిసేస్తున్నారంటే బిట్టుగారు మహాపొదుపరి. తదుపరి ఆయన చేసే పనులు మీకు తెలియట్లే. సైలెన్స్ సైలెన్స్. బిట్టు ఎన్ని ఎకరాల పొలం ఉంటుందేంటి అక్కడ? ఎకరాలు కాదు, పావెకరం. ఏటి పావెకరం కౌలుకు మీరు వెళ్ళటమును, ఆడవడో ఎర్రోడు మీకు డబ్బులు ఇయ్యటమును, ఎర్రావిడ సాగనంపడమునా? ఇదిగో అది మా తాతలాస్తి. కించి పరిస్తే కళ్ళు పోతాయి. ఇంకా నయ్యం, మీ తాతలు గజాల్లో ఇవ్వలేదా పొలం? అసలు మా ముత్తాత 30 ఎకరం ఇచ్చాడు. అది నా దాకా వచ్చేసరికి 1/4 ఎకరం అయింది. ఏదో రేటు పెరిగిందన్నారు, మంచి బేరం వస్తే అమ్మేస్తా. డాడీ స్నాక్స్ ఏం చేసా? ఇవాళకి ఏదో ఒకటి చేశాను గానీ రేపటి నుంచి మాత్రం మీ అమ్మ చేసిందే తినాలి. మమ్మీ చేసిన ఫుడ్ తినే కంటే మోషన్ టాబ్లెట్ తీసుకోవడం చాలా గంగా చెప్పు బిట్టు. నిన్ను కాదు, జూనియర్ గంగని. నన్ను జూనియర్ ఆర్టిస్ట్ నేం కాదు. సరే సరే చిన్న గంగా, రేపటి నుంచి మా ఆవిడికి 2 పిల్లలకి నువ్వే వండి పెట్టాలి. ఎన్ని రోజులు? 2 రోజులే. సరే, ఓ 2 రోజులకి సమానంగా బిల్ కట్టేసాలి. డాడీ అన్ని రోజులు నువ్వు లేకుండా మేము ఉండలేం. అవునా నాన్న? అందుకే మీతో పాటు మేము వచ్చేస్తాం. నా రత్నాలు, నా వజ్రాలు, నా వైడూర్యాలు నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేరు తెలుసా? అది మారం కాదు, 2 రోజులు స్కూల్ ఎగ్గొట్టొచ్చని ప్లాన్. వీళ్ళిద్దరికి ఎప్పుడు ఇలాంటి ప్లాన్లే. రేయ్ సత్తి, నేను ఊళ్ళో లేను కదా అని పిల్లల్ని ఏమన్నా అన్నావో మరి అది ఉండదు. వాళ్ళేం అనుకుండా ఉంటే చాలు. ఏదోలే అన్నయ్య చిన్నపిల్లలు. నాను చిన్నపిల్లనే అలాగే ఉంటున్నానా? నువ్వు చిన్న పిల్లడు ఏంట్రా? పిల్లల్ని తినే పిశాచి మొహం నువ్వు. ఆపండి. పిల్లల ఫుడ్ మీరు చూసుకోండి. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మేము చూసుకోవాలా? కాదు, వాళ్ళతో ఏ గొడవ పెట్టుకోకుండా ఉంటే చాలు. మరి సీనియర్ గంగ గారు ఏం చూసుకుంటారు? షూటింగ్ చేసుకుంటా. మా హీరో రాంబాబు కంటే జూనియర్ ఆర్టిస్ట్ అయినా మీరే బెటర్ అండి. జూనియర్ ఆర్టిస్ట్ ని కాదు గంగా, సీనియర్ ఆర్టిస్ట్ ని. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. బ్రేక్ రానప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా అది ఎక్స్పీరియన్స్ కింద రాదండి. గంగూబాయ్, నిజాలు చెప్తే ఎందుకంత చిన్నపుచ్చుకుంటావు? రామ్జీ, నా పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న స్పెల్లింగ్ కరెక్షనే, మీ పిల్లల నుంచి మేము జాగ్రత్త అని చెప్పండి. పశువుళ్ళయ్యా, వీళ్ళతో పరాజకాలు ఆడకూడదు. అల్లా చూడండి ఎట్టా చూస్తున్నారు. బిట్టుజీ వీళ్ళు అలానే అంటారు. మీరు వెళ్ళండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. రామ్జీ, మీరిచ్చిన ఈ భరోసా చాలు. నేను హ్యాపీగా మా ఊరు వెళ్ళొస్తాను. ఉంటాను. బాయ్ నాన్న. బాయ్ రా. బాయ్ బెట్టి గారు, జాగ్రత్త. రేయ్, మీ నాన్న లేడని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పుచ్చలు పగిలిపోతాయి. ఏంట్రా? నా మేకప్ కిట్ లోంచి స్ప్రే ఎందుకు తీసారా? అక్కే వద్దన్నా తీసింది. మమ్మీ తిడుతుందని నేనే
లాక్కొచ్చేసాను మమ్మీ. కాదు మమ్మీ, వీడు అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకొకసారి నా మేకప్ కిట్ ను ముట్టుకున్నట్టు తెలిస్తే తాట తీస్తాను. సిసి బాత్రూమ్కి వెళ్ళి పాస్ పోసుకునే టైం కూడా లేదనుకున్నాను గారికి ప్యాంట్లోనే పోసేసుకున్నాడు. వీళ్ళు మామూలుగానే కోతులు, ఇప్పుడు ఇక కళ్ళు తాగిన కోతులు పట్టపగలే పడుకున్నాడని వెక్కిరిస్తున్నారా? కాదు, పడుకో నిద్రలో ప్యాంట్ తడుపుకున్నాడని ఏడిపిస్తున్నారు. పీతా పీతా లే. రాత్రులు నీ గురకతో నిద్రపోనివ్వు, పగలు 6 బయట పైరుగాలికి ప్రశాంతంగా నిద్రపోదామంటే డిస్టర్బ్ చేస్తావేంటి? నీకు కొత్త రోగం ఎప్పటి నుంచి వచ్చింది? ఏది పగలు పడుకునే రోగమా? కాదు, నిద్రలో ప్యాంట్ తడుపుకునే రోగం. నిద్రలో ఉన్నప్పుడు చల్లగా హాయిగా ఉన్నట్టు అనిపించింది ఇదా? ఈ పక్క తడిపే అలవాటు ఎప్పటి నుంచి? చిచి, నేను పక్క తడపడం ఏంటి? మరి నీకు తెలియకుండానే నీ ప్యాంట్ తడిసిపోయిందా? ఇది వేల పని అయి ఉంటుంది. నీ ప్యాంట్ నువ్వు తడుపుకుని వీళ్ళంటావేమిటి? అరే, నేను పోస్తే తడవలేదు. లేకపోతే కుక్క పిల్ల తడుపున అదే. కాదు, కోతులాంటి ఈ పిల్ల ఏ నీలో పోస్తుంటారు. నిజం చెప్పండి రా. వీళ్ళు ఇలాంటి చిన్న చిన్న అల్లరి పనులు చేయరే. వీళ్ళ కొంట నవ్వు చూస్తా ఉంటే ఈ కోతి పని ఇలా చేసినట్టు అనిపిస్తున్నది. రేయ్, మిమ్మల్ని ఆగండి. అలాగేనండి. రేయ్, అయ్యో, ఆగు, ఆగు. సీనియర్ గంగారు, మీ పిల్లల్ని హద్దులో ఉండమని చెప్పండి. ఒకే ఇంట్లో ఉంటూ సరిహద్దుల్లో ఉండమంటే చాలా కష్టం. అబ్బా ఆతులు కాదండి బాబు. అది ఏంటి అంతా మీటింగ్ పెట్టారు? చూడు రాంబాబు, మీ వాళ్ళు పిల్లల మీద కంప్లైంట్ ఇస్తున్నారు గానీ అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పట్లేదు. ఏం జరిగింది అన్నాయి? జరిగిందంటే ఏదో ఒకటి జరిగిందిలే. అదే ఏంట్రా? తన పరువుకి సంబంధించింది ఒకటి జరిగింది. ఇదయ్యే వరుస. రేయ్ చెప్తావా లేదా? నువ్వు ప్యాంటు తడుపుకొని పాపం పసిపిల్లల మీద నెడతావేంట్రా? ప్యాంటు కింద వయసు వచ్చినా ప్యాంటు తడుపుకోవడం ఏంటయ్యా? రేయ్, ఆపనే. చేయాల్సిందంతా చేసి షేమంట షేము. చేయడం ఎవరన్నా చూసారా? చెప్పరా. ఎవరు లేనప్పుడు చేసిన దానికి సాక్ష్యమే ఉంటుంది. ముందెవరు చూసారు? నానే చూసినాను. నువ్వున్నప్పుడు పిల్లలు ఉన్నారా? లేరు, అప్పటికే తడిపేసుకున్నాడు. నువ్వు సగమేరా చూసింది. అంటే నువ్వు సుస్సు సగం పోసినప్పుడే వచ్చినానేటి. కాదు, నేను ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు వాళ్ళు నీళ్లు పోస్తుంటారు, ఆ తర్వాత నువ్వు వచ్చి చూసుంటావు. నువ్వు నిద్రలో ఉంటే పిల్లలే తడిపారని నీకెలా తెలిసింది? అవును, లాజిక్ అన్నాయి. ఏ కోర్టుకెళ్ళినా ప్యాంట్ తడుక్కున్నందుకుని ఇదే తప్పంటారు. చిన్నపిల్లనైనా నానే నా పంచను ఎప్పుడు తడుపుకోలేదు. అంటే నేనే పోసానని మీ అభిప్రాయమా? కాదు, కన్ఫర్మేషన్. నా సత్యశీలత నిరూపించుకోవడం కోసం నార్కోటిక్ పరీక్షకైనా నేను సిద్ధమే. అంత దూరం అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకో. ఎందుకురా? అతిమూత్ర వ్యాధి వచ్చిందేమో. ఎంతసేపు ఆకలవుతున్నది. పొద్దునరా అవ్వాలిగా. తొందరగా రా గంగా, కడుపులో కప్పలు అరుస్తున్నాయి. ఏంటి మేము తింటప్పుడు చూసి దిష్టి పెట్టడానికి వచ్చినారా? కాదురా, వాళ్ళకి 2 రోజులు అన్ని మన కిచెన్ లోవే కదా తిండి. అయితే మేము తిన్న తర్వాత మిగిలింది మీరు తింటారు కానీ. మేము గెస్ట్లం కాబట్టి మాకు పెట్టిన తర్వాతే మీరు తినాలి. మీరు పెయిడ్ గెస్టులు, మేము పెట్టినప్పుడే తినాలి. వద్దే అక్క, నాకు ఎట్టాగే వీళ్ళకెట్టు. పిల్లలం కాబట్టి మాకే ఫస్ట్. అలాంటప్పుడు ముందే రావాలి. ఇప్పుడు వచ్చి మేమే ఫస్ట్ అంటే ఎలాగా? ఆకలిస్తుంది. లేడీస్ ఫస్ట్ అని మీరు అన్నారుగా, నేను లేడీనేగా. లేడీ పెట్టే పెద్ద కేడివి. ఓన్లేరా, పిల్లలు తిన్నాక తినండి. సర్లేరా, పిల్ల పిచ్చుకలు వాళ్ళెంత తింటారు. ఇదిగో ఇదిగా తినే. ఆంటీ కొంచెం పెట్టండి. ఆంటీ కొంచెం. ఆంటీ ఇంకొంచెం పెట్టరా. ఏముందని పెట్టడానికి మొత్తం అయిపోయింది. ఒరే చూడటానికి పిచ్చకల్లా ఉన్నారు, ఏనుగుల్లా తిన్నారేంట్రా? ఇప్పుడు మేమే తినాలరా. అది మీ ఇష్టం. సిసి విన్నారా నా మాట? నా మాటను కూడా మొత్తం పెట్టేస్తారు. వాళ్ళేమో పసిపందులో ఎగబడి తినేస్తారు. ఇప్పుడు నాకేం పెడతారు? మన కాలనీ పెరట్లో చాలా గడ్డి పెరిగింది, ఆ గడ్డి తినండి.
ఏట్రా నా గడ్డి సిసి నా టిఫిన్ తినేసి నన్నే గడ్డి తినమంటారా గడ్డి తినవరా తమ్ముడు. నేను కోతినైతే మీరు కొండముచ్చలే ముచ్చి మొహాలారా ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడ్డారంటే ఏం చేస్తారో నాకే తెలియదు. మనల్ని ముచ్చుమొహాలు అన్నాడుగా, ఆ చచ్చు సన్నాసికి మనం ఏంటో చూపిద్దాం. వచ్చారా? మనం వండుకుంది మొత్తం ఉదేస్తారేమో. అలా చేయకుండా నా దగ్గర ఐడియా ఉంది. తినడానికి టైం అయిందా? అవునాంటి పెట్టువా. రే, మీ జీర్ణాశయంలో ఏమైనా జపాన్ మషిన్లు ఉన్నారా? ఇందాక తిన్నది అప్పుడే అరాయించుకుని వచ్చేసారు. ఏమో అండి, ఆకలిస్తుంది. సర్లేండి, కూర్చోండి. ఇంకొంచెం పెట్టండి ఆంటీ. ఇంతే ఉంది, తిన్నది చాలు, లేగండి. అంతేనా ఆంటీ? అంతే ఉండవు, ఇంకా లేదు. వెళ్ళండి, ఆలోచించుకొని మాట్లాడండి. ఏ పోండ్రా. ఇలా గోరింటాకు పెట్టుకుని ఎన్ని రోజులైందో. ఊర్లో ఉంటే పండక్కి పబ్బానికి గోరింటాకు పెట్టుకోవాల్సిందే. ఈ సిటీలో అంతా ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ గోరింటాకు. దీనికి మళ్ళీ క్లాస్ పేరు మెహందీ అని. అసలు గోరింటాకులు తుంచి రోట్లో వేసి బాగా రుబ్బి అది తీసి చేతికి పెట్టుకుంటే ఈ సిటీలో పెట్టుకున్న ఊర్లో ఉన్నట్టుంటుంది. ఏంటంటే గోంగూర పచ్చడి చేతులకు పెట్టుకుంటున్నారా? ఇది గోంగూర కాదురా, తోటకూర ఆ, కాదు, పాలకూర. ఆ తినే ఆకుకూరలు కాదు, గోరింటాకు. దీని చేతికి ఎందుకు పెట్టుకున్నారు? ఎర్రగా పండడానికి. అదేంటి, ఒక్క పొడేసుకొని నోట్లో నాలితే కదా ఎర్రగా పండేది? అది తమలపాకు, ఇది గోరింటాకు. ఎందుకు పెట్టుకుంటారు? ఎంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని. ఇదాని అంకుల్ ఉన్నాడు, మళ్ళీ ఇంకో మొగుడు ఎందుకు? ఒరేయ్, నేనేదో జనరల్ గా సామెత చెప్పానురా, ఇప్పుడు కావాలని కాదు. ఓహో, అయితే చిన్నప్పుడు గంగా ఆంటీకి బాగా పండింది కాబట్టి రాంబాబు అంకుల్ వచ్చాడు. బీటీ ఆంటీకి సరిగ్గా పండలేదు కాబట్టి పితాని అంకుల్ వచ్చాడా? ఒరే పిల్ల వెదవా, నీకోసం కూడా ఎవరితో ఒకరికి పుట్టే ఉంటుందిరా. దాని గోరింటాకు పండదు, ఎందుకంటే నువ్వు మొగుడుగా వస్తావు కాబట్టి. అసలు నిన్ను ఏంటి తల వెనక్కి కట్టేసినట్టు రావట్లేదేంటి? నువ్వు తల లాగుతుంటే నా తల లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఎంత పని చేస్తారా మిమ్మల్ని? వెదవల్లరా, ఆగండ్రా, పొట్టి బుడుంకల్లరా. రేయ్, పట్టుకోకుండా పట్టుకో. అయ్యో, అబ్బా, పట్టుకో. ఆగండి, ఆగండి. అరే, ఆగు, ఇక్కడికి పద. సీనియర్ గంగ గారు, గంగ గారు. అబ్బబ్బబ్బా. ఏంటి ఏంటిది? జడముడు వ్రతం చేస్తూ చేతులకు గోరింటాకు పెట్టుకున్నారా? ఇది వ్రతం కాదు, మీ పిల్లల అల్లరి. మీరిద్దరు జడముడేసుకుంటే మా పిల్లలు గోరింటాకు పెట్టారా? కాదు, మేమే గోరింటాకు పెట్టుకుంటూ ఉంటే మీ పిచ్చి పిల్లలు వచ్చి జడ ముడి వేస్తారు. నేను నమ్మను. ఈ ముడి చూసినా నమ్మరా? ఏమో, మీరే జడలు ముడేసుకుని తర్వాత గోరింటాకు పెట్టుకుని ఉండొచ్చుగా. సరే, మీరనుకున్నట్టే అనుకుందాం, కానీ ముందు మీరు ముడిప్పండి. దానికి మా వాళ్ళ మీద అబాండాలు వేయడం దేనికి? మామూలుగా తీమన్నా తీస్తాను కదా. వాళ్ళు జాతి కపోతాలు, నా కళ్ళతో చూడని తెలుస్తుంది. పదబెట్టి చేతులు కడుక్కుందాం. వీటిని కడిగే ప్లేస్ వేరే ఉంది, నేను చెప్తా రా గంగా. వీళ్ళంటి రెండు తలల పాన్లాగా కాకుండా తలలు విడిపోన్నాయి. చేతులు కడుక్కొని ముడి తీసేసుంటారు. చేతులు కడగలేదు, జడముడి విప్పేశాం. ఎలా? ఏదైనా మ్యాజిక్ చేశారా? అవునరా, మీకు చూపిస్తాంగా. చూపించండి. ఇన్నాళ్ళు పిల్లలను వదిలేసాం, ఇంకెప్పుడు మనతో పెట్టుకోలే గంగా. పద. ఏంట్రా మొహం కడుకోకుండా అలాగే ఉన్నారు? మా మొహాలు మా ఇష్టం. ఓహో, అలిగారా? మీ ఇష్టం, మీరేదైనా అనుకోండి, మేం మాత్రం కడుక్కోం. ఏంట్రా ఈ కడుక్కోకపోవడం? దీని వెనకాల ఏమైనా మతలబ్ ఉందా? పోయడం వరకే మీ పని, తర్వాత మేము చూస్తాం. బీటీ, గిల్లెతో స్కెచ్ లో ఉన్నారు. అవును, వీళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆ గోరింటాకు మనమే తీసేద్దాం.
సినిమా చూపిస్తా మామా నీకు సినిమా అమ్మో ఈ వచ్చేస్తుంది మనం చెప్పు. అయ్యో ఏంటి ఏమైంది మీ ఇద్దరికి? ఆరోగ్యానికి మంచిదని ఆంటీ వాళ్ళ మొహానికి గోరింటాకు మొహానికి గోరింటాకు పూసారా? అమ్మాయి అమ్మాయి ఇప్పుడు వాళ్ళకు ఉంటదిలే. చాలా బాగుంది సినిమా. అది పిత్తనన్నా అదేంటి నేను మీకోసం అరిస్తే ఎవరో అరిపించింది? ఇంకెవరు? మా వాళ్ళే. ఈ పిల్లల్ని చూసి చడుచుకున్నట్టున్నారు. వీళ్ళు నైట్ కార్టూన్ నెట్వర్క్ చూసినా దడుచుకుంటారు. ఒట్టి పిరికి పందలే. రేయ్ సల్లి, సత్తి, లే, లే, లేరా? వీళ్ళేంటి దెయ్యాలో ఎలా కూర్చున్నారు? మనల్ని తడిపించడానికేమో. వీళ్ళు మన పిల్ల పిశాచాలే. మరి వీళ్ళేంటి మడ్ ప్యాక్ వేసుకున్నట్టు మొహానికి ఏదో పూసుకొని కూర్చున్నారు? న్యాచురోపతి లాగా ఆకోపత. కాదు, మా పిల్లల్ని ఏడిపించడానికి ఇదంతా చేశారు. నానేం చేయలేదుగా. నువ్వేం చేయలేదు, మీ ఆడవాళ్ళు చేశారు. పిల్లలకు బుద్ధి రావడానికి చేశారులేండి. కాదు, కలర్ రావాలని. ఇది పూస్తే కలర్ ఎలా వస్తుంది? అది గోరింటాక్ కాబట్టి. ఆ నేను తీసుకొచ్చిన గిఫ్టులతో పిల్లల్ని సర్ప్రైజ్ చేయాలి. రేయ్ అది ఎక్కువసేపు పెట్టుకుంటే మొహం పొక్కిపోద్ది. తీయరా? తీయరా? ఏంటి అందరూ ఇక్కడే మీటింగ్ పెట్టారు? నా పిల్లలేరి? వీళ్ళెవరు మొహానికి పేడ పూసుకుని దరిద్రంగా ఉన్నారు? పక్కింటి పిల్ల కాదు. ఓహో, ఇంత దరిద్రంగా ఉన్నారంటే వీళ్ళ చుట్టాల పిల్లలు ఉంటారు. కాదు బిట్టుజీ, ఇది మీ అందాల జేజం అరుంధతి, వాడు మీ ముద్దుల అరవింద్. నా పిల్లలకి ఏమైంది? నా పిల్లలకి ఏమైంది? నా పిల్ల పరాకాష్ట చేరి గోరింటాకు పూసారు నాన్న. నా పిల్లలకి ముప్పొట్ల అన్నం పెట్టమంటే మొహానికి గోరింటాకు పూస్తారా? మేమేమి కావాలని పెట్టలేదు. వాళ్ళు చేసిన నల్లరికి కోపం వచ్చి పెట్టాం. కడుక్కోమని చెప్తే కడుక్కోకుండా ఉన్నారు. కత్తితో పొడిచి కట్టుకట్టుకోమన్నట్టు మొహం నిండా పూసి కడుక్కోమంటారేంటి? నాన్న మీరేం భయపడకండి. నా రత్నాలారా, నా వజ్రాలారా, నా చేతులతో కడుగుతాను. పదండి, తప్పండి. ఎందుకు చేసావు? ఏంటి ఇదంతా? ఆ అయ్యో, వీళ్ళ మొహం కలర్ మారిపోయిందేంటి? తెల్ల కోతులు కాస్త ఎర్రగా అయిపోయారు. ఆపండి, అది చేసింది కాక. ఇది పోవడానికి ఎన్ని రోజులు పట్టుద్దో? ఓ 3 నెలలు పట్టొచ్చు. స్కూల్కి వెళ్ళాం. ఒరేయ్, ఈ సంవత్సరం చదువు పోతుందిరా. ఇందుకోసమా వీళ్ళు ఇంతసేపు నాటకం ఆడారు? చాలా ఆపండి, మీ వల్ల వీళ్ళకి 3 నెలలు స్కూల్ పోతుంది. అంటే ఈ సంవత్సరం స్కూల్ వేస్ట్, ఎగ్జామ్స్ రాయలేరుగా. వచ్చే సంవత్సరం కూడా సేమ్ క్లాసే. ఈ సంవత్సరం ఆల్రెడీ కట్టిన ఫీజు, వచ్చే సంవత్సరం కట్టాల్సిన ఫీజు మొత్తం మీరే కట్టాలి.